ఇప్పుడు రాని దాని సంగతి చెప్తా. అమ్మా ఇంగ్లీష్ రాదని ఇన్నేళ్ల సంది నన్ను ఎక్కిరిస్తా అని ఇప్పుడు దొరికింది. ఇప్పుడేమన్నంటే చక్కగా పోయి మా కేసీఆర్ సార్కే చెప్తా. సారే దాన్ని ఇంగ్లీష్ అంతా కక్కిపిస్తాడు. ఎవరి ముచ్చట అనుకుంటుర్రా? మా ఇంటి పక్కకు ఉంటుంది ఒక ఇంగ్లీష్ పిచ్చి పట్టిన సోని అనే దయ్యం. అగో దాని ముచ్చట. అరేరేరేరేరే నన్ను అయితే కాల్స్ కదా తింటున్నది. అమ్మయ్యా ఇప్పటి సంది నాకు ఆ పీడ పోయింది పొర్రి. కేసీఆర్ సారు నీకు చాలా థ్యాంక్ యూ వెల్కమ్ సారు. అమ్మో ఏంది నాకు కూడా ఇంగ్లీష్ వస్తున్నది. చూసినారులా మన కేసీఆర్ సార్ అంటే ఏందో చూపిస్తున్నాడు. ఇక ఒక్కొక్కటి అన్ని మార్చుకుంటూ వస్తున్నాడు. మొన్న చెప్పే కదా మన భాష మన యాసను బడి పుస్తకాలలో పెట్టిపిస్తా అని. ఇక ఇప్పుడేమన్నాడో ఎరికేనా? ఆఫీసర్లంతా అక్కడికున్నా లేకున్నా గానీ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. ఇక ఇదివరకు అండి తెలుగులోనే మాట్లాడాలని చెప్తున్నాడు. కావాలంటే ఇన్నుండ్రు ఒక పారి. Total 6 days they can continue the survey and finalize the list of సీఏ గారు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నారు మీరంతా? sir. మీ ఈఎన్సీ గారు ఇంగ్లీషే మాట్లాడుతున్నారు, మీరు ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. ఏం అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడి ఇది వాళ్ళని ఇంగ్లీష్ ఉన్నారా? Okay sir. ఇన్నరా ఎంత మంచిగా చెప్పిండో సారు. అట్లనే జర సర్కార్ ఆఫీస్ లో పోంటి ఇంగ్లీష్ లో ఉండే పారాలను మన తెలుగులకు మార్పిస్తారు. జర పుణ్యం ఉంటది. ఎందుకంటే ఎంఆర్ఓ, ఎండిఓ, గ్రామ పంచాయతీ, ఎస్టీఓ, ఆర్టీఓ, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఇట్లా ఏడికి పోయినా కానీ అంతటా ఫారంలన్నీ ఇంగ్లీష్లోనే తలగబడుతున్నాయి సార్. ఊర్లలో ఉండేటోళ్లకు, పింఛన్లు తీసుకునేటోళ్లకు, మహిళా సంఘపోళ్లకు, సర్టిఫికేట్ కాగితాలు తీసుకునేటోళ్లకు ఇగో గిట్లా ఎవ్వరికి అవేం అర్థం కాక ఎవరన్నా బతిలాడాల్సి వస్తుంది సారు. అగో అందుకే జర అవిటి పని కూడా చూస్తే బాగుంటది అనుకుంటున్నారు ఊర్లలో పబ్లిక్.